నాన్న కదా అయ్యో బావా బావా ఏమైంది బావా 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 హలో అక్క ఏడున్నవే బావి ఇక్కడ స్కూల్లో పురుగుల మంది తాగి చచ్చిపోయిండు ఇంట్లో ఏమైనా లొల్లైందా అక్క రాయ తొందరగా బావా బావా లే బావా ఏమైంది బావా 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 లే బావా ఏమైంది బావా లే బావా అయ్యో ఏమండి ఇంత కారమైందండి సూసైడ్ చేసుకోవడానికి మీకు ఎందుకు అనిపించిందండి నేను మన పాప ఏం కావాలనుకున్నాను ఒక్కసారి మా గురించి ఆలోచించలేకపోయింది అరే ఒకడుగా ఎంత పని చేసినావురా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఏంద్రా కొడుకా అయ్యో దేవుడా లింగా లే బిడ్డ హుసైన్ దరిద్ర మొక్కందానా నువ్వే నా కొడుకునేమో చేసి ఉంటావే నువ్వు చేయబట్టే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు నువ్వేం దొంగ పని చేసినావో ఏం లంగ పని చేసినావో నీ అమ్మ కడుపు కాదు నా కొడుకు నాకు కాకుండా చేసినవే అయ్యో లింగా గేమ్లని అవని ఇవని వాడన్నిటికీ అలవాటు పడి ఊరంతా అప్పులు చేసిండు అప్పులు కట్టకుండా చేసుకుంటాడు ఇంత ఘోరం చేస్తాడని నేను అనుకోలేదమ్మా నువ్వు చేసి నా కొడుకుని అంటానవేందే అయ్యో లింగా పుట్టుకోకు నా కొడుకును లేరు జరుగు దరిద్రం మొక్కందాన లింగా అయ్యో లే బిడ్డ లేరా ఎంత పని చేసినవురా ఒక్కసారి మన బావని చూడండి మా గురించి ఎందుకు ఆలోచించలేదు మేమేం కావాలనుకున్నారు నన్ను విలువమ్మ ఒక్కసారి అందుకే నానే నా కొడుకుని ఏరు కాపురం పట్టుకొచ్చి నా కొడుకుని ఎటు కాకుండా చేసినావు నా కొడుకుని నాకు కాకుండా చేసినావు అయ్యో లింగా లేరా అయ్యా లే అయ్యో దేవుడా లేకుండా ఏమండి మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ ఆకలిస్తుందా తల్లి నీకు కనీసం నా బిడ్డకు తిండి పెట్టలేని దుస్థితికి వచ్చిన ఏమన్నా తినబెడదామంటే రూపాయలే ఆగమ్మా శ్రీకాంత్ పాప ఆకలి ఆకలి అంటుంది నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వవా పాపకి ఏమైనా తినబెడదు ఒక్క ముగ్గురిని అడ్డు తొలగించుకుంది వాడు ఎవడు ఉండే కదా వాడు ఇస్తలేడా ఏం మాట్లాడతాను శ్రీకాంత్ ఊళ్ళే అందరు అనుకునేది కొత్తగా చెప్తాను నాలాంటి ఆడది మీ ఇంట్లో ఉంటే వాళ్ళకు నాలాంటి పరిస్థితి అయితే అప్పుడు తెలుస్తుంది మీకు ఇవన్నీ కాదు నీ బిడ్డ ఆకలిని తీరుస్తా నేను చెప్పింది చెప్తావా నా బిడ్డ ఆకలి తీరుస్తావా సరే శ్రీకాంత్ నువ్వేం చెప్పినా చేస్తా ఇదేరా మొన్న గొడవ పెట్టుకొని మొగని చంపింది అయ్యో కొడుకా
గట్లా అనకత్తమ్మ నువ్వు. ఈయన చనిపోయి రేపటికి 11 రోజులు దినం చేయాలి కదా అత్తమ్మ. నువ్వే కాదే నా కొడుకు నాకు కాకుండా చేసినావు. నువ్వు చేయబట్టే నా కొడుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిండు. ఏం చేయలేదు అత్తమ్మ. నువ్వేం చేయలేదంటే నమ్మేంత పిచ్చిదని అనుకుంటాను వానే. నువ్వేం చేసినావో ఊరోళ్ళందరూ చెప్పిర్రే. నీ మాటలతో నా కొడుకును బాధిస్తేనే కాదు నా కొడుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఎండలో పడొచ్చిన అత్తమ్మ, బిడ్డ పడుకుంది, ఇంట్లో పడుకోబెడతా. ఏందే ఇంట్లో పడుకోబెడతావా? నువ్వు నాకు కడుపు కాల్చినవే. నా కొడుకే నా దగ్గర లేనప్పుడు మీరేవలే? మీకేం హక్కున్నదని ఇంట్లో ఉంటావు. నడు బయటికి, నడు బయటికి, నడువే బయటికి, నడు బయటికి, నడువు. పాప దెబ్బ తగిలిందమ్మ నీకు? మమ్మీ ఏడవకు మమ్మీ, నీ కోసం నేనున్నా మమ్మీ, బాధపడకు. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళింది? డాడా మనము ఇల్లు కట్టుకుంటున్నాం కదా, అక్కడికి వెళ్ళిండు. వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ తీసుకొస్తాడు. మనం కొత్తింటికి వెళ్ళిపోతాం. లింగేష్ అన్న కూలీలకు డబ్బులు ఇచ్చి లింగేష్ అన్న మహేష్ ఏం తమ్ముడు 10,000 అప్పు ఉంటే ఇస్తాం అన్న. 10,000 ఎందుకురా? ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదన్న, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవునా? మళ్ళీ ఇప్పుడు ఇస్తావు? 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాను. తెలుసు కదా, నేను ఇల్లు కట్టిస్తున్నా. మళ్ళీ సిమెంట్ బస్తాలు ముష్క రోడ్లు దింపాలా. మనం వీలేదనుకో మనకు పని ఆగిపోద్ది. ఇస్తాను మన ఇంట్లో వదిన తెలిసిననుకో తిరిగి లొల్లి చేస్తుంది. సరేనా? సరే సరే తీసుకో, మర్చిపోకు తమ్ముడు. మళ్ళా ఇచ్చేస్తాను. ఓకే. లక్ష్మి, లక్ష్మి బుద్ధి ఉన్నదా నీకు? ఏమైంది? ఏ పట్టించినావు మళ్ళీ పైసలు? కాదే, వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదంట. వాళ్ళ అమ్మని హాస్పిటల్ తీసుకుపోతారంట. ఒక 10,000 అడుగుతూ ఇచ్చింది. వాడు 2 రోజులు ఇస్తున్నాడే మళ్ళా. అందరు గట్టినే అంటారు. ఇది వరకు ఇచ్చిన అందరు తిరిగి ఇచ్చినట్టే చెప్తాను ముచ్చట. ఇంటి చుట్టూ కాలు ఎరగదాకా తిరుగుతాను. ఎవరన్నా ఇచ్చిరా? గడ ఇల్లు కడతాను. ఏ అవసరం ఎట్లతో తెలియదు. గీ పిల్ల గది కావాలి గివి కావాలి డాడీ అంటే ఏమైనా తెచ్చినావా? చూడే మీ బావ అడిగిన వాళ్ళ కల్లా అప్పులు ఇచ్చుకుంటా పోతాడు. ఇవాళ రేపే వాళ్ళు నన్ను నమ్మటట్టున్నదా? ఏంది బావా నువ్వు? ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇస్తే నీళ్ళు ఎట్లా కావాలా? నీతో లగ్గమైన వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఇల్లు కట్టి మంచిగా ఉంటున్నారు. మీకైతే ఎప్పుడు చూసి ఇవ్వే లొల్లులు, ఇవ్వే పంచాయతీలు. ఇంకెప్పుడు వస్తుంది బావా నీకు బుద్ధి? చిన్న చిన్న పోరగల్ల కాడికైనా ఇప్పుడు మంచిగా ఉంటారు. ఇంకా నీకు పెళ్ళైంది, ఒక పాప ఉన్నది. సర్లే చెప్పినావు కదా, ఇంకా పో. ఏంది నువ్వు ఇది కూడా చెప్పొస్తుంది నాకు. నువ్వు చిన్న చిన్న విషయాలు అని దాన్ని చెప్తా ఊరు మొత్తం డబ్బు కొట్టుకో సరిపోద్ది. పిచ్చి మొద్దు నడిగించలే. అన్నం పెట్టుతుందా ఇంత లొల్లి పెడతావు? ఇంకా జరిగిందా జరిగిపోయింది కదా, వదిలేయచ్చు. ఇక పాత ఎన్ని తీసుకుని అంత తుమ్ముతా ఉంటావు గుంత. మంచిగా ఉంటే వాళ్ళు నిన్ను అనరు. అరే లింగేష్, అరే లింగేష్ ఏడున్నావు? రే పైసలు ఏమంటే ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు, ఫోన్ ఎత్తుతలేవు. ఏంద్రా, ఉన్నావా లేదా ఇంట్లో? నా యాదనా ఇంటికాడికి వచ్చిన ఏదైనా నీ డబ్బు 4 రోజులు ఆగిస్తున్నాయి. డబ్బులు ఎన్ని రోజులు రాలా? 4 రోజులు ఆగలరా? రే 4 రోజులు అని 4 సంవత్సరాలు అయిందిరా. నాకు ఇప్పుడు పైసలు కావాలరా, ఇస్తావా ఇవ్వవా? ఏమనుకుంటున్నారా నా గురించి ఇంకా నువ్వు? ఎన్ని రోజులు ఆగలరా? రే నువ్వు మనిషివేనారా? రే నువ్వు నాకు అవసరం లేదురా, ఇప్పుడు నాకు పైసలు కావాలి. నీ ఇంట్లో సామాన్లు ఏమేమి ఉన్నాయి ఇచ్చేయి, సామాన్ తీసుకొని వెళ్ళిపోతా. సైలెంట్. నా వైఫ్ ఉంది, నా భార్య ఇంటిదన్నా, బాధపడుతూ వద్దనా గొడవ చేయకుండా ఇంటి దగ్గర. అరే నాకు సంబంధం లేదురా, ఎవరుంటే నాకేం అవసరం రా. రే ఎవరుంటే నాకేం అవసరం? నాకు పైసలు ఇవ్వాలమ్మా. అయితే ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎంత ఇవ్వాలి నీకు? ఇవ్వాలి 50,000 దాకా ఇవ్వాలమ్మా. నాకు 4 సంవత్సరాల నుంచి ఇస్తలేడు. ఏంది ఇది నాకు? నేను ఇస్తాను 2 రోజులు. నేను ఆగను ఇప్పుడు, నేను ఆగను ఇప్పుడు. సరే రైట్. తమ్ముడు తమ్ముడు కూర్చోరా. ఏమైందనా? ఏమైందంటే ఏం చెప్పాలి, పిచ్చి లేస్తుందిరా. మెంటల్ ఎక్కుతుంది నాకు. పైసలు కావాలి, అప్లోడ్ ఫోన్ చేస్తారు, ఈఎంఐలు కట్ అయితే మెంటల్ ఎక్కిపోతుంది నాకు. అవును, ఈ మధ్య లెస్ తాగుతున్నావు అంటే ఎందుకన్నా? తాగుతుందంటే టెన్షన్స్ రా, ఏం చేయండి రా. అసలు ఏమైందనా? ఏముందంటే ఏం చెప్పండి రా, నీకు డబ్బులు కావాలరా. లక్ష్మి, లక్ష్మి
విడున్నావా? ఈరోజు అమ్మ వస్తున్నది, వచ్చిందా ఏమన్నా? రాలే కదా ఇంకా. అవునా, వస్తున్నది ఈరోజు. చికెన్ తీసుకొస్తాను నేను తర్వాత వెళ్ళి, మంచిగా చేసి పెట్టు, మమ్మల్ని బాగా చూసుకోవే. నువ్వు చెప్పాలా, నాకు తెలియదా? సరేనా? సరే కానీ మనకు ఇల్లుకు పైసలు సరిపోయేటట్లేవు కదా, వాళ్ళ వీళ్ళకి ఇత్తవి, వాళ్ళేమో తిరిగి ఇత్తలేరా? అవును. మీ అమ్మని అడగరాదు పైసలు? ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయిలే, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో కదా. నువ్వు అడిగైతే చూడరాదు. సరే వస్తుంది కదా, వచ్చినాక మాట్లాడదాం. సరే సరేనా? లింగా అగో అమ్మ వచ్చింది. లింగా అమ్మ బాగున్నావానే? మంచిగా బాగున్నా. జరు నాన్న బాగున్నానే? మంచిగానే ఉన్నారా? చిట్టి ఏం చెప్తాను నాన్న? ఇగో నీకు ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన, తిను. ఇగో తీసుకో. అది కాదే, నాన్న తీసుకొస్తుంది. ఇంటికాడ పొలం పనులు ఉన్నాయి బిడ్డ, అందుకే తీసుకొత్తది. అత్తడి తీయరాదు, మళ్ళీ ఒక రోజు వచ్చి చూస్తాంతి బిడ్డ. ఇగో బిడ్డ కొత్త డ్రెస్ 4 రోజులు ఉండిపోవు కదా అత్తమ్మ, మామయ్య వస్తే. పని ఉన్నది బిడ్డ, ఇంటికాడ పొలం పని ఉన్నదని రాలేదు. అత్తడిది. సర్లే మీరు మాట్లాడుతుండ్రి, నేను థమ్స్ అప్ తీసుకుని వస్తానే. సరే చికెన్ కూడా తీసుకుని వస్తా, అమ్మతో మాట్లాడుతున్నా. మంచిలు గుట్టి సరేనా తల్లి? నేను చికెన్ తీసుకుని వస్తా, తింటుండు. ఓకే. మంచి నీళ్ళు అవుతావు. ఏ అద్దు తీయే, ఇప్పుడే తాగిన. ఐస్ క్రీమ్ కోసం ఇద్దరు పెట్టుకుంది. అవునే, ఇల్లు కడతాండ్రేమో, మరి ఇల్లు పనులు ఏడుదాకా వచ్చినాయి? అయిందాకా లేదా? ఏడత్తమ్మ, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. సిమెంట్ బత్తాలు కొనుక్కొద్దామంటే చిల్లి కావలేదు ఇంట్లో. ఉన్న పైసలేమో ఊరోళ్ళందరికి అప్పులు ఇచ్చిండు, వాళ్ళేమో తిరిగి ఇత్తలేరు. తిప్పించుకొని సావగొడతాండు. ఒక్క మాటకి ఇట్లా తింటలేడు. జర నువ్వన్నా చెప్పరాదత్తమ్మ. ఈడు కూడా అలా అయ్యే లెక్కనేనే, అందరిని నమ్మి పైసలు తీసుకొస్తారు, వాళ్ళు ఒక రూపాయి ఇయ్యరు, వీళ్ళు మునుగుతారు. చెప్పి ఆస్తంది. మనిషి ఎప్పుడు మారుతాడో ఏమో. చెప్తాది నేను ఆడ వచ్చినాక. వచ్చింది కదా మా తాగుతా గాని. అరే ఇల్లు పని అక్కడనే ఆగిందట కాదురా, పైసలు ఇంకెవరు ఇయ్యలేదట కదా. అవుతుంది పని, అది ఆగుద్దా? అవుతుంది, అది చెప్పింది అప్పుడే మొత్తం. ఉన్న పని ఉంది, ఎవడుస్తూ మనకి సో చెప్పుడు. ఇప్పుడు అప్పు ఇచ్చినా అప్పిస్తలేరు, నీకు చెప్తుంది, వాళ్ళలో చెప్తుంది, వచ్చిన వాళ్ళందరికీ ఇదే ముచ్చట చెప్తుంది. అది నీకేమవుతుంది? నీకు తిండి పెడతలేనా? నేనేమన్నా ఇప్పుడు ప్రతి చెప్పుడు, వచ్చిన వాళ్ళందరికీ ఇదే. మీ వాళ్ళకి చెప్పుడు, మా వాళ్ళకి చెప్పుడు, ఇదే పని నీకు. ఇక అరే ఇబ్బంది పడేది ఎవరు, మనం కాదా? అది చెప్పింది మన మంచికే కాదు బిడ్డ, దాన్ని ఎందుకురా కోపానికి వస్తాను? కాదమ్మా, వాళ్ళందరూ ఇస్తారు, కొంతమంది ఇచ్చిర్రు, ఆల్రెడీ పని జరుగుతూనే ఉంది. ఇవి చెప్పడం ఎట్టుందంటే పనే ఆగిపోయింది, అసలు ఏం జరగట్లేదని చెప్తుంది అందరికి. మన టైంకి ఇస్తే మంచిది కాదు బిడ్డ, నేను అన్నది గట్ల. జరా వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గిట్నే అవుతాడు అత్తమ్మ. నేను ఏది చెప్పినా ఒక గట్టినే కోపంగా మాట్లాడతాను. నువ్వు ఆగే గమనండు, థమ్స్ అప్ చిన్న నాకు కొద్ది పెద్దాలి కాదు, ఇది పెద్దాలి. డ్రెస్ మీద వేసుకోక మొత్తం. నేను వంట చేస్తామ్మా. డ్రెస్ నీకేనా ఇది? బాగుందా? ఎవరు తెచ్చారు? మమ్మీ కాదు, నాయనమ్మ. నానమ్మ తెచ్చింది అని చెప్పాలి. సరేనా? కాదు, నేను చికెన్ తీసుకుని వస్తా. ఆ చికెన్ కొట్టలేదు నాకు. సరే చెప్పండి రా, నేను పోవాలి. సరే. ఏంది నీ సంగతి? ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గుశరం రాదా? ఇక ఎంతకని ముత్తుకోవాలా? నేను పైసలను నాగమాగం ఎందుకు చేస్తావు? ఇల్లాన్ని మొదలు పెట్టినావు, ఆ ఇల్లు మధ్యలోనే ఆపినావు. వాళ్ళ వీళ్ళకి అప్పులు ఇయ్యకు అంటే మొత్తుకున్నా కానీ నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎట్లయిందో. ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్లు ఇవన్నీ ఆడి ఏం చేద్దాం అనుకుంటావు? ఇంత చెప్పినట్టు ఇంటలేవు. నేను చెప్పినా ఇంటలేవు. సరే పోనీ, ఆ పెద్ద మీ అమ్మ చెప్తింటావో అనుకుంటే ఆ చెప్పినా కూడా ఇంటలేవు. ఇక మరి నువ్వు ఎవరు చెప్తింటావు? అట్లాంటి నన్ను చేసుకొని నా జీవితం ఎందుకు నాశనం చేసినావు? నీ జల్సాలు నువ్వు చూసుకోకపోయినావు. ఎంతగానో రాలా నీతోని? అరే మన ఇద్దరమే అనుకుంటున్నావా? మనకు ఆ పాప ఉన్నది, ఆమె ఏం చేద్దాం అనుకుంటాను? పాప ముందు ఊర్లకే ఎందుకే అంత మంచి జరుగుతుంది కానీ ఊకవే ఎందుకు ఆగం చేస్తావు? వస్తే డబ్బులు వస్తాయి కానీ నువ్వు వదిలి చేయకే. ఎప్పుడు చెప్పు, నువ్వే చెప్పు. ఇల్లు అక్కడే ఆగిపోయింది. ఇంట్లోకి సామాన్లు ఏం లేకుండా ఆగమాగం అయితే
జీవితం అంతా గిట్ల ఎందుకు చేస్తావు? ఇంత అధ్వానం తయారైనావు. పో ఎవరు నన్ను అడుగుపో, నాకు అవసరం ఉన్నది ఇయ్య అని అడుగుపో, ఇస్తారో చూస్తా నేను. మీద మీద కూడా పోయి అందరికి ఇచ్చినావు, బతుకుని రోడ్డు పాలు చేసినావు. ఎంతకాలం మొత్తుకోవాలి? నాకు విసుగత్తాను నీతో. నీ ఇష్టం నాయన, నువ్వు ఏది చేస్తావో చెయ్యి. వద్దు అంటే ఆయన దగ్గర అప్పు తీసుకున్నా అని చెప్పినావు. నల్ల పూసల కోసం మెడ నుంచి తీసి ఇచ్చిన నేను. ఇప్పుడు వెళ్ళిపిస్తా అప్పుడు వెళ్ళిపిస్తా అని మాట్లాడుతున్నావు. ఏది ఏనాడు నువ్వు చెప్తింటలేవు. నీ ఇష్టం, ఇక నీకు నచ్చినట్టు చేసుకో. మా జీవితం ఎట్లయినా ఆగమైంది. ఇకనైనా నువ్వు చెప్పినట్టు వినకపోతే నీ జీవితం నీదే చూసుకో. అంతే. ఇక నీకు నేనేం చెప్పదలుచుకోలే. చెప్పి నాకు యాస్ట్ వచ్చింది. నేను నా బిడ్డ ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. రానన్నా. లక్ష్మి 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 పైసలు సాగొడుతున్నావు కానీ సాయంత్రం కల్లా 10 లక్షలు చేసుకొని ఇంటికి అడుగు పెట్టకుండా చూడు. ఆ ఇల్లు కడతా, నీకు బంగారం తీపిస్తా, అన్ని అప్పులన్నీ క్లియర్ చేస్తా. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? మా చెప్పు. 2 లక్షలు అడిగినా కానీ అవును, కొద్దిగా 2 లక్షలు మా ఇంట్లో పిల్ల పుట్టు తిడుతుంది. ఇల్లు కట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నేను ఉండను పోతా, ఏదేదో మాట్లాడుతుంది. నాకు మెంటల్ ఎడుతుంది. నేను ఊరంతా డబ్బులు ఇచ్చాను, అక్కడికి తిరిగిస్తలే. నాకు 2 లక్షలు ఇచ్చే. మరి ఎప్పుడు ఇస్తావు నాకు? ఆ ఇల్లు కట్టి చేయను, ఒక 2-3 రోజులు ఇస్తాను. ఒక 6 రోజులు అంతే. నువ్వు అందరికి ఇచ్చినావు కదా అప్పు ఊళ్ళే? అందరికి ఇచ్చిన, ఎవ్వడు తిరిగిస్తా. మరి ఎవడు ఇయ్యలేదా? ఎవ్వడు ఇస్తలేడే. ఎందుకు ఇయ్యలేదు? ఏమో మామ, 2 లక్షలు ఇస్తానే. మళ్ళీ ఎన్ని రోజులు ఇస్తావు? నీకు 1 రోజులు ఇస్తా కదా. తీసుకో, 50,000 ఉన్నాయి, తీసుకొని పోయి తర్వాత. థ్యాంక్స్ మా. రైట్, థ్యాంక్స్ మా. 2 లక్షలు తీసుకున్నావు వాళ్ళ దగ్గర. ఈరోజు ఆన్లైన్ గేమ్ ఆడి 2 లక్షలు 10 లక్షలు చేసి తీసుకుపోతే ఇంటికి. అది నన్ను తిట్టింది కదా, ఇప్పుడు చెప్తా దాని సంగతి. 10 లక్షలు సంపాదించుకొని పోతా. డబ్బులు పోతున్నాయి. లక్ష పోయినాయి. దేవుడా ఇప్పుడు రావాలి, గేమ్ రావాలి, గేమ్ రావాలి. వా, తెచ్చుకున్నా. 2 లక్షలు పోయినాయి. 2 లక్షలు అప్పు చేసి తెచ్చిన, ఈ 2 లక్షలు కూడా పోయినాయి. ఈ అమ్మ ఎలాగోలా సంపాదించి ఇల్లు కట్టుకోవాలని నేను అనుకుంటే ఆన్లైన్ గేమ్ ఆడి ఉన్న పైసలు కూడా పోయినాయి. ఇప్పుడు ఇల్లు ఆగిపోయింది. చూసి నా కూతురు స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు పొద్దున నా పిల్లలు ఒళ్ళు పెట్టుకుంది నాతో. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, భగవంతుడా, ఎట్లా? దేవుడా, డబ్బులనే పోయినాయి. అనవసరంగా గేమ్ ఆడినాయి కదరా. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఊరు ఎంత అప్పు ఇచ్చినోడేమో నాకు తిరిగి ఇవ్వట్లేడు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేడు, నేను ఇచ్చేటోడేమో ఎవడు ఆగట్లేడు. నా పిల్లం పుస్తకాలు తీసుకుపోయాడు. ఏదో ఒకటి చేసి ఆ ఇల్లు కట్టాలని చెప్పి అనుకుంటే 2 లక్షలు అప్పు తీసుకొచ్చేస్తా. 2 లక్షలు ఎక్కింది అయిపోయినా గేమ్ ఆడి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఇది ఊళ్ళో తెలిస్తే నా పరుగు పోతుంది, నా భార్యకు తెలిస్తే అది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి నేను? నాకు అదొక్కటే మార్గం. అలా అయితేనే నేను హ్యాపీగా ఉంటా. అదే కరెక్ట్. ఎస్, అదే కరెక్ట్. ఎస్, అదే కరెక్ట్. లక్ష్మి, వసే లక్ష్మి, మీ ఆయన చచ్చిన డబ్బులు ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? ఇస్తానయ్యా, ఒక 4 రోజులు ఓపిక పట్టుర్రి. ఎప్పుడు ఇస్తావమ్మా? ఇంకా 4 రోజులు అవుతుంది. ఇప్పటికి పైసలు ఇస్తావా? మా ఇంటికి వచ్చి పని చేస్తావా? గట్లా మాట్లాడుతురేందన్నా? నేనేమన్నా ఊరిడిచి పోతాన్నా? అట్లా ఇట్లా మీ అప్పు ఖచ్చితంగా తీరుస్తా నేను. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? వాడు చచ్చిండు,
నువ్వు పైసలు ఇస్తాను వేయలేదు. అట్లా అనకూరన్న. ఆయన బతుకున్నప్పుడేమో అందరు మంచిగా ఆయనతో తిన్నారు తాగిర్రు, ఆయన చచ్చిపోయినాక చింటి మీద కచ్చి లొల్లి పెడతారు. తాగినట్టు మాకేం సంబంధం? మా పైసలు మాకి తెలియదు, నాకేంటి పైసలు కావాలి. భర్త చచ్చిన ఆడదంటే ఎవరికైనా లోకువే. ఈ ఒక్కసారికి నాకు కొంచెం టైం ఇయ్యరన్న, నాకు ఇయ్యలేదు. మీ డబ్బులు కడతా. సరే ఇయ్యకపోతే చూస్తాను ఈ సంగతి. లేదన్నా, ఇన్ని రోజులు ఆగిర్రు, ఇంకో 10 రోజులు ఓపిక పట్టురు జర. వారం రోజులైంది రాక. రావట్లేము, ఇద్దరు వచ్చినామా. జ్వరమే వస్తుందిరా. చీరే ఆమె ఎత్తి ఆమె అందం చూడు ఎట్టుందో. కొంచెం లేనే లేదు, భర్త చచ్చిపోయినా అలాంటిదే లేనే లేదు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? ఎందుకంటే ఎన్ని రోజులు అయింది. నేను ఎట్లాంటిదన్నా మీకు తెలియదా? ఇన్ని రోజుల నుంచి చూస్తారు, ఇట్నేనా మాట్లాడితే? భర్తను పోగొట్టుకొని బిడ్డను వేసుకొని నా కష్టాలు పడతానా? చూసుకుంటూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికి అర్థమవుతుంది అంటారు. ఎందుకు ఇట్లా మాటలతో చిత్రవద చేస్తారు నన్ను? సరేలే అమ్మా, తెలియక అన్నం ఏమనుకోకు. తెలియక అన్నం ఏమనుకోకు. పొరపాటు అయిందిలే అమ్మ, సారీ ఏమనుకోవాలి. హలో గాయ్స్, ప్లీజ్ వాచ్ మనపల్లె కథలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.